వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. మద్యం సేవించి పాఠశాలకి వచ్చిన ప్రధాన ఉపాధ్యాయుడు అడిగిన వారిపై దుర్భాషలాడిన వైనం. కర్నూలు సర్వజన వైద్యశాల కాన్పుల వార్డులో డాక్టర్ల నిర్లక్ష్యం. నిండు గర్భిణి ఓపీని చింపి బయటకు పంపిన లేడీ డాక్టర్లు. ఆర్థికంగా చితికిన ఏపీకి బూస్ట్ ఇచ్చిన కేంద్రం. నారా భువనేశ్వరి పైపాల్యం గ్రామ దత్తత మహిళలతో ముఖాముఖి కార్యక్రమం. కాంగ్రెస్ నాయకుల ఒత్తిళ్లకు తాలూకే పరిస్థితి లేదు. సిపిఎం జిల్లా నాయకులు మంద మల్లేశం. ఏలూరులో ఫుడ్ ఇన్స్పెక్టర్ అవతారం ఎత్తిన నలుగురు నకిలీ విలేకరుల ముఠా అరెస్ట్. ఇక వివరాల్లోకి వెళ్తే బడ్జెట్ లక్షల కోట్లు దాటుతున్న పిల్లలను భవిష్యత్ పౌరులుగా తీర్చిదిద్దే విద్యాలయ పరిస్థితి మెరుగుపడడం లేదు. మంచిర్యాల జిల్లా నందెల మండలం కృష్ణపల్లి జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో పిల్లలు గొడుగులతోనే చదువుకోవాల్సిన దుస్థితి నెలకొంది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో రూఫ్ పై నుంచి నీళ్లు కురుస్తున్నాయి. పురాతన భవనం కావడంతో పైకప్పు దెబ్బతిందని కొత్త భవనం నిర్మించాలని డిమాండ్ వస్తున్నాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వైసీపీ కార్యకర్తలపై దాడులు ఎక్కువయ్యాయని వైఎస్ జగన్ నేడు ఢిల్లీలో ధర్నా చేపట్టిన విషయం తెలిసిందే. అయితే జగన్ కు మద్దతుగా ఇండియా కూటమిలో ఉన్న సమాజ్వాదీ పార్టీ, శివసేన, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు వైసీపీ శిబిరానికి హాజరై మద్దతు ప్రకటించారు. దీంతో జగన్ అనుకున్న వ్యూహం ఫలించిందని విశ్లేషకులు చెబుతున్నారు. For creating this awareness, because Delhi usually is always disconnected to what's happening in the states, where democracy is being threatened, where constitution is being undermined, and where political violence takes precedence over political differences. Governments keep coming and going, सरकारें आएंगी जाएंगी, पर इस तरीके का राजनीतिक हिंसा कहीं भी किसी तरीके से सही नहीं है और हम सब इसकी कड़ी निंदा करते हैं. और जगन जी, हम आपको ये एश्योरेंस देते हैं, जहां जहां संविधान खतरे में आएगा, जहां जहां प्रजातंत्र खतरे में आएगा, इंडिया अलायंस के सारे पॉलिटिकल पार्टीज आपके साथ कंधे से कंधा मिलाकर ये लड़ाई लड़ेंगी. ये लड़ाई सिर्फ आंध्र प्रदेश की नहीं है, ये लड़ाई सिर्फ आपके पॉलिटिकल वर्कर्स की नहीं है. कहीं भी इस तरीके की हिंसा हो, ये किसी भी देशवासी को कबूल नहीं है. हम सब आपके साथ हैं, आप ये लड़ाई लड़ते रहें और हम ये उम्मीद करते हैं कि जल्द से जल्द, like Ram Gopal ji said, that the governor of Andhra Pradesh will take note, and hopefully the Supreme Court will take suo moto cognizance of the kind of violence that we are facing in Andhra Pradesh. We stand firmly with the people of Andhra Pradesh, and we will also continue to fight for the voice of Andhra Pradesh. Thank you so much. Jai Hind. తాడపల్లిగూడెం నందమూరు గ్రామంలో నీట మునిగిన పంట పొలాలను పరిశీలించిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని నడుంనోతు లీలలో దిగి వినూత్నంగా నిరసన చేశారు. ములుగు వాచేడు మండలం ధర్మవరం గ్రామంలోని ఆధార్ అప్డేట్ ఫారంపై సంతకం పెట్టించడానికి కొంతమంది గ్రామస్తులు వెళ్లగా మద్యం సేవించి పాఠశాలకు వచ్చిన గెస్టెడ్ హెడ్ మాస్టర్ గ్రామస్తులపై దుర్భాషలాడుతూ నేను సంతకం పెట్టను, ఏం చేస్తారు చేసుకోండి అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు. విద్యార్థులకు పాఠాలు చెప్పవలసిన ప్రధాన ఉపాధ్యాయుడు పాఠశాలలోకి త్రాగి రావడం చాలా బాధాకరంగా ఉందని తక్షణమే ఆ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. మీరు స్కూల్లో పనిచేస్తున్నారు కాబట్టి మీరేమన్నారు? మునిగిపోయినా కదా, మీరు ఎందుకు అబద్ధం అన్నావు? బాబు మీటింగ్ మీటింగ్ 10 నిమిషాల మీటింగ్ అయిపోయింది. మీకు 10 నిమిషాల మీటింగ్
అక్కడ చెప్పు. గత ప్రభుత్వం అసమర్థత వలన ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా చితికిపోయిందని, ప్రభుత్వం ఇచ్చిన బడ్జెట్ బూస్ట్లా పనిచేస్తుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగ్నూరు రాఘవేంద్ర చెప్పారు. కర్నూలు నగరంలోని 40వ వార్డు నరసింహారెడ్డి నగర్లోని బీజేపీ కార్యాలయంలో నగ్నూరు రాఘవేంద్ర విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా నగ్నూరు రాఘవేంద్ర మాట్లాడి, ప్రత్యేకంగా సహాయం కోసం అమరావతి అభివృద్ధి కొరకు 15,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం సహాయం చేసిందని, అవసరాన్ని బట్టి మరిన్ని నిధులు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు కేంద్రం సహాయ సహకారాలు ఉన్నాయని చెప్పారు. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు మంజూరు చేసిందని, హైదరాబాద్ టు బెంగళూరు పారిశ్రామిక కార్యదర్శి అభివృద్ధి కొరకు ప్రత్యేక నిధులు కేంద్రం ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో లోకేశ్వరయ్య, శివయ్య, శెట్టి శ్రీనివాసులు పాల్గొన్నారు. కర్నూలు సర్వజన వైద్యశాల కాన్పుల వార్డులో డాక్టర్ల నిర్లక్ష్యం. నిండు గర్భిణి ఓపీని చింపి బయటకు పంపిన లేడీ డాక్టర్లు. పెద్ద డాక్టర్లు కాకుంటే కలెక్టర్కు చెప్పుకోపో అని బెదిరిస్తున్న లేడీ డాక్టర్లు. నెలలు నిండిన గర్భిణి ఉదయం 11 గంటలకు ఎమ్మిగనూరు నుండి అంబులెన్స్లో కర్నూలు పెద్ద ఆసుపత్రికి వచ్చిన వైద్యం చేయని కాన్పుల వార్డులోని లేడీ డాక్టర్లు. చివరకు కలెక్టర్ ఆఫీస్కు వెళ్లి రికమెండేషన్ ద్వారా సాయంత్రం 5:30 కాన్పుల వార్డులో అడ్మిట్ అయ్యి పెద్ద ఆసుపత్రి సూపరింటెండెంట్ కంప్లైంట్ చేసినా పట్టించుకొని పోయినాం. డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల నిండు గర్భిణికి కానీ లోపల ఉన్న పిండానికి కానీ ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత తీసుకుంటారు? పేషెంట్లకు కొడుకు పుడితే 2,000 రూపాయలు, కూతురు పుడితే 1,000 రూపాయలు అనాధికారంగా వసూలు చేస్తున్న లేబర్ రూమ్ సిబ్బంది నిరాశ నిస్పృహాలకు లోనవుతున్న ఎవరికి చెప్పుకొని పేద ప్రజలు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని, ఇలాంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. చూడకుండా ఎక్కడ వేటివి డ్యూటీ చేస్తున్నావా లేనా? కాదు, ఓపి ఎందుకు చంపినావు నువ్వు? ఓపి ఎందుకు చంపినావు నువ్వు? ఓపీలు ఎందుకు చంపుతావు? ఓపీ ఎందుకు చంపుతున్నారు మీరు? కాదమ్మా, ఓపీ ఎందుకు చంపుతారు? ఎందుకు ఆపుతారు? మీరు చేసే నిర్లక్ష్యానికి మేము మా టీ నూది ఉండండి తీసుకురండి, వాళ్ళు కూడా వీడియో తీసుకున్నాను. పొద్దున 11 గంటలకు వస్తే ఇంతవరకు ఆమె పేషెంట్ కి క్యాత్ పెట్టకపోతుంది, సెలిన్ బాటలు పెట్టకపోతుంది, ఫుడ్ తినిపించకపోతుంది. నెల నిన్న మంచినట్ట జగిత్యాల జిల్లా కేంద్రంలోని రజక సంఘం ఆధ్వర్యంలో శ్రీ మడలేశ్వర స్వామి వీరమ్మ బోనాల పండుగ ఉత్సవాలు బేడబుడగ జంగాల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ బోనాల ఉత్సవాల్లో జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ అడాగుల జ్యోతి లక్ష్మణ్ పాల్గొని బోనం ఎత్తుకొని మహిళలతో అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పట్టణ ప్రజలందరినీ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో చూడాలని వేడుకున్నారు. ఉండండి
అతను మొక్కుకున్నాను. ఆ దేవుడు బీజేపీకి తెలంగాణ 8 ఎంపీ సీట్లు ఇస్తే కేంద్ర బడ్జెట్లో బీజేపీ తెలంగాణకు ఏమిచ్చింది? గాడిద గుడ్డు ఇచ్చిందంటూ హైదరాబాద్లోని అనేక ప్రాంతాలలో గాడిద గుడ్డు ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నాయకులు లబ్ధిదారులకు టిడ్కో ఇల్లు ఇవ్వాలి, అప్పుల భారం మోయలేమంటున్న లబ్ధిదారులు. నాటి నేటి ప్రభుత్వ హయాంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద 25,000 నుంచి ₹1,00,000 దాకా సొంత ఇంటి కల నెరవేర్చుకునేందుకు పేద మధ్యతరగతి కుటుంబీకుల బ్యాంకులో డబ్బు కట్టారు. అప్పులు చేసి కట్టిన డబ్బుకు అప్పుల భారం పెరుగుతుందేమో కానీ సొంత ఇంటి కల నెరవేరదని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళా ఐక్యవేదిక కర్నూలు నగర అధ్యక్షురాలు మీసాల సుమలత కోరారు. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్లో మేనేజర్ చిన్నరాముడుకు తక్షణమే టిడ్కో ఇల్లు లబ్ధిదారులకు తాళాలు అందజేయాలని, లేని పక్షంలో దశల వారీగా ఆందోళన చేస్తామని నగర అధ్యక్షురాలు మీసాల సుమలత చెప్పారు. నేటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పాలనలో టిడ్కో ఇళ్ల కోసం 25,000 రూపాయల నుంచి ₹1,00,000 వరకు దాకా బ్యాంకులలో జమ చేశారు. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ పేదవాడి సొంత ఇంటి కల నెరవేరడం లేదు. నాటి నేటి టీడీపీ ప్రభుత్వం పేదవాడిపై పెరుగుతున్న అప్పుల భారాన్ని తగ్గించేందుకు తక్షణమే టిడ్కో ఇల్లు లబ్ధిదారులకు తాళాలు ఇచ్చి గృహప్రవేశాలు జరిగేలాగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ అధికారులను కోరుకుంటున్నారు. పాలకుర్తి మండల కేంద్రంలో గ్యాస్ సిలిండర్ రీఫిల్లింగ్ కు పాల్పడుతున్న షాపులను తనిఖీలు చేసి రీఫిల్లింగ్ మిషన్ ను సీజ్ చేసిన సివిల్ సప్లై అధికారి దేవానాయక్. ఈ సందర్భంగా తను మాట్లాడుతూ సివిల్ సప్లై అధికారి మాట్లాడుతూ రిలీఫింగ్ ఎలాంటి అనుమతులు లేవని, చట్టరీత్యా నేరమని, జనవాసాలు చేయకూడదని కేసు నమోదు చేస్తామని మరియు వ్యాపారస్తులు కమర్షియల్ సిలిండర్ను ఉపయోగించాలని, డొమెస్టిక్ సిలిండర్ వాడితే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా తెలిపారు. మన దిలీప్ ఫోటోగ్రాఫర్ దిలీప్ ఇస్తాడు అన్న. ఓకే. విద్యార్థులు లక్ష్యాన్ని ఏర్పరచుకొని లక్ష్య సాధన దిశగా ఏకాగ్రతతో ముందుకు వెళ్లాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం కలెక్టర్ రఘునాథపాలెం మండలం వి వెంకటైపాలెంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీలు చేశారు. పాఠశాలలో సౌకర్యాలు, ఉపాధ్యాయుల బోధన గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో మమేకమై వారితో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యమానాన్ని సమాజంలో ఉన్నత స్థానంలో నిలబెడుతుందన్నారు. కష్టంతో కాకుండా ఇష్టంగా చదవాలని సూచించారు. ఇటీవల కల్వకుర్తిలో జరిగిన సౌత్ జోన్ క్రీడా పోటీల్లో ఫుట్బాల్ క్రీడల్లో 3వ స్థానం పొందిన జట్టు బాలికను కలెక్టర్ ఈ సందర్భంగా అభినందించారు. మన జనరేషన్ ఏం మారింది, ఒక కాలంలో ఏం మారింది? మీ అమ్మని నేను ఒకసారి అడగండి, అమ్మ నువ్వు చదువుకోవాలనుకున్నామని అడగండి. 90% ఏమంటారు? అవకాశం ఇవ్వరు. ఇప్పుడు వచ్చిన అవకాశం వదులుకోవాలా? మంచి అవకాశం చేసుకోవాలి. మన కంట్రీలో పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే
నీకు ఆస్తి ఉందా లేదా, నీకు జాగా ఉందా లేదా, నేనేమైనా మార్చగలనా? మనం ఏ కుటుంబంలో పుట్టాం, ఏ సందర్భంలో పుట్టాం, ఏ కులం, మతం, ప్రాంతం, భాష నేనేమైనా మార్చగలనా? దాని గురించి బాధపడుతూ ఉంటే జీవితం అంతా ఏమైనా మారుతుందా? మార్చాలనుకుంటే ఉన్న ఒక 5 గంటలు మనం చేస్తాం, వదులుకోవాలా? మరి ఇక్కడ రెండో ప్రశ్న, మొత్తం ఏదో ఒక పెద్ద చెట్టు ఉంది, ఎంత పెద్ద చెట్టు అయినా, మర్రి చెట్టు అయినా, చిన్న మొలక ఉన్నప్పుడు దానికి నీళ్లు ఎరువు వేయకపోతే, మంచి ఎర్రమట్టిలో వేయకపోతే, 10 సంవత్సరాల తర్వాత కిలో ఎరువు వేసినా, కిలో నీళ్ళు వేసినా, కిలో ఎర్రమట్టి వేసినా ఎదుగుతుందా? చిన్న మొలక ఉన్నప్పుడు వేయాలి కదా, కరెక్ట్ సమయంలో అందాలి. అర్థమైందా? చెప్పింది అర్థమైంది కదా? ఇప్పుడు చదవకపోతే ఇప్పుడు ఏంటి, నేను హాయిగా ఉంటా, ఆడుకుంటా, ఇప్పుడు ఎందుకు నాకు ఇవన్నీ, నేను టీవీ చూసుకుంటా, నేను కొంచెం ఇవన్నీ చేసుకుంటా, 10 సంవత్సరాల తర్వాత చదువుకుంటాను కదా, నా వయసు తక్కువ ఉంది కదా అనుకుంటే అప్పుడు ఎంత చదివినా ఏమైనా విలువ ఉంటుంది కదా, చేస్తే ఇప్పుడే కదా. అది గమనించండి. ఈ రెండే మీ నుంచి రిక్వెస్ట్ ఉంటాను. ఒకటి, ఫస్ట్ సమయానికి చేయాల్సిన సమయం చేయాలి, అది చదవడం కూడా, మంచి ఫుడ్ తినడం కూడా, మూడోది స్పోర్ట్స్ కూడా, ఫిట్నెస్ కూడా. ఈ 3 కూడా ఇప్పుడు ఉండాలి. బాడీ కూడా హెల్తీ ఉండాలి, మైండ్ కూడా హెల్తీ ఉండాలి. ఫుడ్ ఉంటేనే బాడీ హెల్తీ, ఫుడ్ ఉంటేనే ఎనర్జీ, ఫుడ్ ఉంటేనే మీరు బాగా చదవగలరు, ఎక్సర్సైజ్ ఉంటేనే హెల్త్ ఉంటుంది. మన అంతా బాగుండి మళ్ళీ రోగాల నుంచి ఇంట్లో పడుకుంటే ఏం పోతున్నారు, స్కూల్ కూడా పోతుంది, చదువు కూడా పోతుంది. రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి. నా ఫైనల్ రిక్వెస్ట్ మీ నుంచి ఏంటంటే, ఒక చిన్న పుస్తకం పెట్టాలంటే చిన్న నోట్బుక్, ఆ నోట్బుక్లో ఏం రాస్తారు, మీరు ఏం అవదలుచుకున్నారో రాయాలి, మాట ఇవ్వాలి. సరేనా? డాక్టర్లు ఎంతమంది, సైంటిస్టులు ఎంతమంది, ఆర్మీలు ఎంతమంది, పోలీసులు ఎంతమంది, కలెక్టర్లు ఎంతమంది? 0. ఎవరున్నా కానీ మీ ఆశని మీ బుక్లో రాయండి. సరేనా? రోజు ఒకసారి లేచి మీరు వెళ్ళున్నప్పుడు 5 నిమిషాలు ఆ బుక్ని చూడాలి. ఫస్ట్ మన డేనే స్టార్ట్ దాంతో చేయాలి. ఎందుకు అసలు నేను స్కూల్కి వెళ్తున్నా, ఎందుకు చదువు, ఎందుకు పుస్తకాలు అనేది గమనించాలి. రోజు రిమైండర్ పెట్టుకోవాలి. ఎందుకు? కొన్ని రోజులు మనకి సాడ్ డేస్ కూడా ఉంటాయి కదా, ఏదో ఒకటి అయిపోతుంది. మీ అమ్మ కోప్పడి ఉంటారు, మీ ఫ్రెండ్స్ కొంచెం కోప్పడి ఉంటారు, టీచర్ దగ్గర ఏదో కట్టి మాట్లాడి ఉంటారు, ఏదో ఒక కారణం వల్ల అయి ఉండొచ్చు. ఫుడ్ సేఫ్టీ అధికారులమంటూ వ్యాపారస్తులను బెదిరించి డబ్బులు వసూలు చేసిన కేసులో 4 వ్యక్తులు కలిగిన ముఠాను ఏలూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఏలూరు డీఎస్పీ శ్రీనివాసులు మీడియాకు వెల్లడించారు. ఏలూరు నగరపాలక సంస్థ 19వ డివిజన్ కొత్తూరు ఇందిరమ్మ కాలనీకి చెందిన మండల అప్పలనాయుడు చిన్న హోటళ్లు నడుపుతున్నారు. ఇటీవల కొందరు ఈజీ మనీ సంపాదించడంలో పడి విలేకరుల వృత్తులను ఎంచుకుని దాని ముసుగులో నేరాలకు పాల్పడుతున్నారు. ఇందులో ప్రధాన సూత్రధారులైన మంగళ వెంకటమ్మ దుర్గ ఏలూరులోని లోకల్ ఛానల్లో విలేకరుగా పనిచేస్తుంది. ఆమె ఒక పథకం ప్రకారం ఇందిరమ్మ కాలనీలో మండల అప్పలనాయుడు హోటల్కి వెళ్ళింది. ఆ దుకాణ యజమాని ఎక్కడా అని అడిగి హోటల్లో పరిశీలించి తన ఫుడ్ సేఫ్టీ అధికారిని హోటల్ ఏవి సరిగా లేవని ఆ హోటల్ యజమాని అప్పలనాయుడు బెదిరించింది. కనీసం లైసెన్స్ లేకుండా హోటల్ను ఎలా నడుపుతున్నారని దీనిపై చర్యలు తీసుకుంటామని బెదిరించి దీనికి భయపడిన అప్పలనాయుడు వెంటనే లైసెన్స్ తీసుకుంటానని ఇక నుంచి నిబంధనలు పాటిస్తానని చెప్పాడు. అప్పటికీ యజమానికి మాటలు వినకుండా మరొక వ్యక్తికి ఫోన్ చేసింది. 10,000 ఇస్తే విడిచిపెడతామని డిమాండ్ చేశారు. వీరి ప్రవర్తనపై అనుమానం వచ్చి యజమాని సీసీ కెమెరాల దగ్గర తీసుకువెళ్లి డబ్బులు ఇస్తానని చెప్పి ఈ విషయాన్ని అందరినీ అడగగా వాళ్ళు నకిలీ అని అధికారులు తెలిసింది. వెంటనే ఈ విషయాన్ని జిల్లా ఎస్పీకి ఆన్లైన్ ద్వారా తెలియజేయడంతో వేలూరు పోలీస్ స్టేషన్ వచ్చేసి దర్యాప్తు చేసి ప్రధాన నిందితురాలు అయిన వెంకట దుర్గాదేవి సహకరించి బుక్కూరు దేవ ప్రసాద్, అగ్గాల ఉమామహేశ్వరి, పులిగ రాంబాబులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. వారి వద్ద నుండి 2 మొబైల్ ఫోన్స్, 2 ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేశారు. ఈ కేసు ఛేదించిన ఎస్ఐ రాజారెడ్డిని ఆయన అభినందించారు. ఎవరైనా అధికారులు అంటూ డబ్బులు డిమాండ్ చేస్తే తక్షణమే పోలీసులు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు. అక్కడ నుంచి నేను ఆఫీసర్ అని చెప్పి మాట్లాడడం, ఈ విధంగా చేయడం జరిగింది. అందులో అరెస్ట్ చేయడం జరిగింది. అతను కూడా అతను దేవి ప్రసాద్ అని చెప్పి న్యూస్ ఛానల్ కెమెరామెన్, సి వాయిస్ న్యూస్ ఛానల్ కెమెరామెన్. అతను ఫీల్డ్ లో లేదు. ఈయన వెళ్ళి దుర్గా వెళ్ళి మా ఆఫీసర్ తోటి మాట్లాడండి అని చెప్పి ఫోన్ చేస్తే అతను మాట్లాడతాడు. ఏమండి వాళ్ళ దగ్గర నుంచి మేము మనీని సీజ్ చేయలేదు. అవన్నీ కొన్ని చూస్తాం. తదుపరి దర్యాప్తులో అలాంటివి ఏమైనా ఉంటుంది మనము సీజ్ చేయడం. ప్రస్తుతానికైతే మనం వాళ్ళ ఐడి కార్డ్స్ ప్లస్ మనం 2 మోటార్ సైకిళ్ళు, వాటికి నేరానికి ఉపయోగించిన 2 మోటార్ సైకిళ్ళు మాత్రం సీజ్ చేయడం జరిగింది. అలాగే పబ్లిక్ అలా నేను ఇచ్చే పోలీసు వారు సలహా
ఎవరైనా కానీ ఎవరంటే ఎవరు మేము డ్రగ్ ఇన్స్పెక్టర్లు అని చెప్పి ఫుడ్ ఇన్స్పెక్టర్లు అని చెప్పి లేదా మేము ఏసీబీ సిఐడి సిబిఐ అని ఎట్లా అని చెప్పి వచ్చేసి మిమ్మల్ని బెదిరించి మీ దగ్గర నుంచి డబ్బులు లాగడానికి ప్రయత్నం చేస్తే అలాంటి వాళ్ళు ఫస్ట్ మీరు రెస్పెక్ట్ చేసుకోండి. ఏమైనా లేకపోతే ఇమీడియట్ గా మా పోలీసులకు ఉంటారు, పోలీస్ స్టేషన్ లో మాకు సమాచారం ఇవ్వండి. అంతేగాని మీరు ఏదో భయపడిపోయి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం ఇలాంటివి చేయొద్దని చెప్పి నేను ఇక్కడ హోటల్ వాళ్ళు అయితేనే ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నాను. అలాంటి మోసాలకు మీరు గురి కావద్దని చెప్పి మామని అలాంటివి ఏమైనా అనుమానం వస్తే ఇమీడియట్ మాకు సమాచారం ఇచ్చండి దగ్గరలో ఉన్న పోలీసులు. లేకపోతే మీకు తెలుసు కదా 100 ఉంది, 122 ఉన్నాయి టోల్ ఫ్రీ నెంబర్స్, వాటికి మీరు చెప్పి సమాచారం అందించారు. తర్వాత మీరు చేసుకోండి. ఇప్పుడు మేము వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టడానికి అసెంబ్లీ చేరుకున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లుకి స్వాగతం పలికిన చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా, అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు తదితరులు. శాసనసభలో ప్రవేశపెట్టనున్న 2024-2025 వార్షిక సంవత్సరం బడ్జెట్ పత్రాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేసిన ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క మల్లు మరి కాసేపట్లో బడ్జెట్ ప్రజెంటేషన్. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనేందుకు నందినగర్ నివాసం నుండి బయలుదేరిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లోని మావోయిస్టులు వారి సిద్ధాంతాలను వదిలిపెట్టి పోలీసుల ముందు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలని భద్రాచలం ఏసీపీ అంకిత్ కుమార్ సంగ్వార్ పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెల్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు సమీపంలో నిర్వహించిన వాహన తనిఖీల్లో అనుమానాస్పదంగా పారిపోతుండగా మావోయిస్టు మిలిషియా డిప్యూటీ కమాండర్ను అరెస్ట్ చేసినట్లు భద్రాచలం ఏఎస్పీ అంకిత్ కుమార్ తెలిపారు. ఇతను ఈ నెల 28 తేదీ నుండి ఆగస్టు 3 తేదీ వరకు జరగనున్న మావోయిస్టు వారోత్సవాల్లో భాగంగా పోలీసులను హతమార్చడానికి, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడానికి పేలుడు సామాగ్రిని మావోయిస్టులకు చేరవేసేందుకు తీసుకువెళ్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమాయక ఆదివాసులను దౌర్జన్యంగా తీసుకువెళ్లి మావోయిస్టులు కలుపుకుంటున్నారని అన్నారు. మావోయిస్టులంతా నీ దగ్గరలోని పోలీస్ స్టేషన్లో కానీ ఉన్నతాధికారుల సమక్షంలో కానీ లొంగిపోవాలని అన్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని సహాయకాలు అందిస్తామని తెలిపారు.
పల్నాడు జిల్లా నర్సరావుపేటలోని SSN కాలేజ్ హాస్టల్లో జరిగిన ర్యాగింగ్ సంఘటనపై విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని సిఐ కృష్ణారెడ్డి తెలిపారు. ఈరోజు నర్సరావుపేట 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల SSN కాలేజీ నందు ఈ సంవత్సరం ఫిబ్రవరి 2వ తారీఖు SSN కాలేజీ హాస్టల్లో NCC విద్యార్థులైనటువంటి C సర్టిఫికేట్కు సంబంధించినటువంటి పిల్లలు B సర్టిఫికేట్కి సంబంధించిన విద్యార్థులు కొంతమందిని ర్యాగింగ్ పేరుతోటి కాలేజీ హాస్టల్ రూమ్లో కొట్టడం జరిగింది. గతంలో వాళ్ళు కొట్టేటప్పుడు ఆ వీడియోని కూడా తీసుకోవడం జరిగింది. ఆ వీడియోని ఈరోజు కొంతమంది సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా దాని మీద మేము విచారణ చేపట్టి ఎవరైతే ఈ యొక్క దారుణానికి పాల్పడి పిల్లల్ని కొట్టారో వాళ్ళ కంప్లైంట్ ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర తీసుకొని విచారణ చేపట్టి వాళ్ళందరి మీద చర్య తీసుకుంటారని తెలియపరచడం జరుగుతుంది. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.